తెలంగాణ సినీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజును వరించింది. గత 2 సంవత్సరాల ఈ పదవి కాలంలో కొనసాగనున్నాడు. అయితే ఈరోజే సిఎస్ శాంతకుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. గతంలో దిల్ రాజు అయితే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని చాలామంది ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. కానీ అది కొన్ని పరిస్థితుల వల్ల ఎంపీగా అంటే పార్టిసిపేట్ కూడా చేయలేకపోయాడు. అయితే ఈరోజు ఉదయం సిఎస్ శాంతకుమార్ అయితే దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇంకా 2 సంవత్సరాలు ఈ పదవిలో చేయను. అయితే హేమాహేమీలో ఉన్న ఈ సినీ వర్గంలో దిల్ రాజుకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చాలామంది అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిర్మాతగా తన సక్సెస్ కెరీర్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి దిల్ రాజుకి ఈ పదవి వరించడం చాలా అందంగా ఉందంటే ఆడియన్స్ కావచ్చు, అటు సినీ వర్గాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో సినిమా ఫీల్డ్కు వచ్చేసి పెళ్లి పందిరి అనే సినిమాతో స్టార్ట్ చేసిన దిల్ రాజు కొద్ది రోజులతో 2023లో సినీ నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లకు కూడా యజమానిగా ఉన్నాడు దిల్ రాజు. దిల్ రాజు అంటే తెలియని వారు ఉన్నాడు. నితిన్తో దిల్ రాజు సినిమాను నిర్మించి అదే ఇంటి పేరుగా చేసుకొని దిల్ రాజు అనే పేరుతో ఇప్పటికైతే కొనసాగుతున్నాడు. నితిన్తో దిల్ సినిమా అనే సినిమాని తీసి దిల్ రాజుగా పేరు పొందాడు. తిరుగులేని నిర్మాతగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడైతే దిల్ రాజు కొనసాగిస్తున్నాడు. గతంలో తన మొదటి వైపు చనిపోయిన నేపథ్యంలో రెండవ వైపుని చేసుకొని ఇప్పుడే మొన్న ఒక బాబు కూడా జన్మనిచ్చినటువంటి సంఘటన కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇట్లా దిల్ రాజు రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఒక నిర్మాతగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక సినీ నిర్మాతగా ఎన్నో సక్సెస్ సాధించారు. ఇప్పుడు కొత్త రాజకీయాల వైపు వస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు కూడా సక్సెస్ అవుతాడని చాలామంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ముందే ఊహించారా లేదా అనే విషయాన్ని అయితే తెలియదు. కానీ దిల్ రాజుకు ఈ పదవి వరించడం చాలా ఆనందంగా ఉందని సినీ వర్గాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పదవి రేవంత్ రెడ్డి వచ్చాక అంటే తెలంగాణ వాళ్ళని గుర్తించి దిల్ రాజుకి ఇవ్వడం అనేది చాలా సంతోషం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చలనచిత్ర సినీ వర్గం వేరే వాళ్ళు ఉండేవారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దిల్ రాజు పేరు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. దాదాపు దిల్ రాజు వచ్చేసి తెలంగాణలో నిజామాబాద్ నర్సింగ్పల్లి అనే ఒక విలేజ్ గ్రామంలో ఉంది. ఇప్పటికే ఆ విలేజ్లో ఎన్నో సాంఘిక సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే ఇతర ఎన్జిఓలు స్థాపించి ఎంతోమందికి అనర్హుల ఆకలి తీరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే అక్కడ నిజామాబాద్ ఒక దేవస్థానాన్ని అంటే టెంపుల్ దేవాలయాన్ని కూడా నిర్మించి ఆ దేవాలయానికి సంబంధించిన పనులను కూడా చూస్తున్నాడు. కానీ ఇట్లా 1 కాదు 2 కాదు దిల్ రాజు చెప్పుకుంటూ పోతే దిల్ రాజుపై చాలా ఉన్నాయి. అయితే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ తను స్వయం సంఘాల ద్వారా కావచ్చు, ఇతర విషయాలలో కూడా ముందు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు తెలంగాణలో తనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుకైతే దిల్ రాజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదవి 2 సంవత్సరాలు కొనసాగనుంది. అయితే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధిష్టానం మేరకు ఉంటే మళ్ళీ ఉండొచ్చు, లేకపోతే వేరే కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒక తెలంగాణ వారికి, అది కూడా మన ఉత్తర తెలంగాణకి ఇవ్వడం చాలా సంతోషం ఉందన్నట్టు ఇటు సినీ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి దిల్ రాజు సినీ వర్గాలకు అంటే సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు మరి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. స్వయాన ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇంకా సినీ వర్గాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుందో మరి మనం చూడాలి ముందు.